నమస్తే అన్న. నమస్కారం నమస్కారం అండి. ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గమేనా? అవునవును, అయితే ఎక్కడ అపార్ట్మెంట్లోనే ఉంటాం మేము. అయితే ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉంది కదా, ఆ. ఎలక్షన్ ఉమ్. ఇక్కడ ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు టఫ్గా ఉందండి. ఆ? ఈ మధ్యలో జనసేన వాళ్ళు వచ్చి బీజేపీకి వాళ్ళకి హెల్ప్ చేస్తారంట, న్యూస్ వస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. సో వీళ్ళిద్దరి మధ్యనే టగ్ ఫార్ ఉంటుంది, ఇంక మిగిలిన వాళ్ళంతా అయితే ఇప్పుడు మేజర్గా ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు రెండిట్లో మీరు కంపేర్ చేస్తే? కాంగ్రెసే అనిపిస్తుంది. కాంగ్రెస్ అనిపిస్తుంది. ఏమో పాపం లేడీ వాళ్ళు డబ్బులు దండికి ఖర్చు పెడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుందని చెప్తారు? అదే వాళ్ళ నవీన్ యాదవ్ గారు వాళ్ళ నాన్నగారికి మంచి పేరుందంట. ఈయన కూడా ఏదో కొన్ని మంచి పనులు చేసినారు అంట. కాబట్టి అదే పార్టీ మనకి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, 6 గ్యారెంటీల్లో మనకి ఎన్ని గ్యారెంటీలు వస్తున్నాయి? ఎవరు ఇస్తారండి? అన్ని గ్యారంటీలు మస్తు చెప్తారు. దానికేముంది, డబ్బులు ఉండాలి కదా ఏదైనా చేయాలంటే. వాళ్ళు టైం ఇవ్వాలి, మనం కొంచెం చేయనీకి టైం ఇవ్వాలా, వాళ్ళకి రిమైండ్ చేస్తుండాలి. అంటే ఇప్పుడు పార్టీ మనకి ఇట్లా ఫెయిల్ అయిన తర్వాత కూడా మనకి గెలుస్తుందని మనం ఎవరో ఒకరిని ఎలక్ట్ చేసుకోవాలి కదా, ఎవరినో ఒకరిని మనం నమ్మాలి కదా. ఇప్పుడు మీరు కాంగ్రెస్, ఆయన బీఆర్ఎస్ అనుకోండి, ఎవరినో ఒకరిని ప్రజలు నమ్మాలి కదా. కాబట్టి రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేస్తే బెటర్ అని కొంతమంది అనుకుంటారు. అట్లా అంటే రూలింగ్లో ఉందని అనుకుంటారా, లేకపోతే నవీన్ యాదవ్ ఇక్కడ మంచిగా చేస్తారని? రెండు కలిసి వస్తాయండి, రెండు కలిసి వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే రూలింగ్లో ఉంటే ఈయన ఏదైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఈ నియోజకవర్గానికి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయమ్మ అనుకోండి, అన్నీ పెండింగ్ పడతారు. లేడీ కదా, ఆమె గట్టిగా ప్రెస్ చేయలేదు. సర్లేమ్మా చూస్తాం, తిట్టే పనిలే కొట్టే పనిలే, లేదమ్మా మేము చూస్తాంలేమ్మా, నువ్వు ఇచ్చినావు కదా ఇప్పుడు అని కింద పెట్టేస్తారు అప్లికేషన్. సరే ఇప్పుడు మనకి మనం రెండు పాలన చూసినాం కదా, కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన. అయితే ఇప్పుడు ఏ పాలన బాగుంది? అంతే అండి, ఇసుక తక్కడా పేడ తక్కడా అంటారు. అంటే రెండు అంతంత మాత్రమే అని అట్లా. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల పాలనలో ఎవరు కంప్లీట్గా ఏం చేయలేరండి. ఎందుకనంటే ప్రతి దానికి డబ్బులు అవసరము. కాబట్టి ఆయన ఏదో చేయాల్సిన కాడికి చేసినాడు. కాకపోతే ఆయనకి ఏమంటే ఒక చెడ్డ పేరు ఉండింది, ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటాడు అన్నట్టు ఒక ఇది ఉండే, అది పరిస్థితి.